నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి, ఎందుకెళ్ళాలి, నాకెవరున్నారు? ఏమిటి, నాకేమీ అర్థం కాలేదే. కరాటేనా, కున్ఫూనా? ఏంటి, మీకు బర్డ్స్ అంటే ఇష్టమా? సరే, నేను ఒక గుర్తు చూపిస్తాను, దాని అర్థం ఏమిటో చెప్తారా? ఏంటది? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో, ఈ కోడ్ నాది కాదు, మీది కూడా కాదు. మీ పూజ గారు నాకు పెట్టిన క్విజ్. ఓహో, అదే సంగతి. చూడు, ఆ క్విజ్ ఏమిటో, ఆవిడ మనసు ఏమిటో నువ్వే తెలుసుకో. You, you, I, U, L. I, L, U. I love you. తెలుసు, మన పూజా కథనంటే చాలా ఇష్టం, కానీ మన పరువు పోయే పని తను ఎప్పుడూ చేయలేదు. నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు? పెంచలయ్య. పెంచలేక అతను ఏమవుతాడు? మేనల్లుడండి, స్వయానా మేనల్లుడు. అతను నీ దగ్గర ఎంతకాలంగా ఉంటున్నాడు? ఎంతకాలం అంటే ఏం చెప్పంటారండి? సంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి. అతని వయసు ఎంత ఉంటుంది? వయసు 20 సంవత్సరాలు ఉంటాయండి. అంటే పుట్టక ముందు నుంచే పెంచుతున్నావా? అంటే పుట్టక ముందు పుట్టిన తర్వాత కాదు కదండి, నా హృదయంలో పెట్టుకుని పెంచుతున్నానండి. ఏమండి, నాకు తెలియక అడుగుతున్నానండి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకు అడుగుతున్నారండి? ఏదో నోరు లేనాడు, తెలుసో తెలియకో కాలు చేయి ఆడించాడు అనుకోండి, ఆడి ఉద్యోగం మాత్రం పీకెక్కండి బాబు, మీ పుణ్యం ఉంటది. తీసేయటం కాదు, ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను. జీతంలోనండి? జీవితంలో. అతని తల్లిదండ్రులు ఎవరు? అదే మాత్రం అడగండి బాబు, కడుపు చించుకుంటే దోళ్ళ మీద పడుతుంటారు. ఆడికి తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, సముద్రం అయినా, శాపైనా నేనే బాబు. మీ వాడిని మా కుటుంబంలో ఒక్కడిగా చేసుకోవాలనుకుంటున్నాను. చేసుకోండి, దానికి ఏముందండి? గడ్డం పెంచి తలపాకెట్టాడు అనుకోండి, మీ సింగిల్ హంగ్ చేసి తీసుకోండి. బంధువుగా చేసుకుంటున్నాం. చేసుకోండి. మా చెల్లెలకి అతనంటే చాలా ఇష్టం. మీ చెల్లెలు ఏంటండి? నా సంచి తాస్వామి ఆడంటే ఇష్టపడుతుంది, ఎందుకంటే ఆడు పర్సనాలిటీ అలాంటిదండి. పూజను అతనికి ఇచ్చి పెళ్లి చేయదలుచుకున్నాను. ఆలోచించుకొని చెప్తానండి, అది అంత అర్రిపురిగా తెలియ ఎవరం కాదు కదండి. ఆడంగులు కన్సల్ట్ చేసి చెబుతానండి. మరి ఏమిటది? నీ దిమాగ్ ఖరాబ్ అయిందా? నై, నేను ఒప్పుకోను. ఇంతకాలం ఎదురు చూసింది పూజా బేటీని ఇలాంటి దారిని పోయేవాడే కట్టబడ్డారు. ఎంత ప్రేమగా చూసుకున్నావురా పూజాని, దాని ముందు నిలబడ్డానికైనా వీడికి అర్హత ఉందా? అది అతను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇంతకన్నా అర్హత ఉంది? ఇంతకాలం నేను ఎదురు చూసింది మనకు నచ్చిన వాడి కంటే తనకు నచ్చిన వాడి కోసం. అసలే అది మాటలు రానిది. ఇంకో మోగవాణ్ణి దాని మెడకు ముడిపెడితే ఆ కాపురం ఉలుకు పలుకు లేకుండా అయిపోతుంది. నేను మోగవాణ్ణి కాదుగా. వాళ్ళకు కావాల్సింది నా చెవులతో వింటాను, వాళ్ళు చెప్పాల్సింది నా నోటితో మాట్లాడతాను. నా బతుకును వాళ్ళ బతుకును చేసి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండేలా చూసుకుంటాను. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా నువ్వు క్షమించేవాడేవి కాదు. అందరూ నిన్ను చూసి భయపడేవారు. అందుకే నీకంటే పెద్దవాడినైనా నేను కూడా నీ మాటకి గౌరవిస్తున్నాను. అలాంటిది ఇవాళ దానికి అన్యాయం చేసి ఆ తప్పు నువ్వు చేస్తావా? నా గౌరవాన్ని పక్కన పెడతావా? అవునులే, నేను నీ కన్న తండ్రినైతేగా నీ పంచన చేరిన నీ పినతండ్రిని. ఈ ఐశ్వర్యంతా నీది. మా మాట ఎందుకులే, మీ మాట ప్రకారమే. కానీ బాబూజీ, మా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. నా చెల్లెలకు నచ్చిన వాడితో ఈ పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి చేయండి, అది నాకు చాలు. మీ చేతులతో దాన్ని ఆశీర్వదించండి. ఆ తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఏమన్నావురా? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? నీ చేతులతో పెంచిన ఈ పంజాబీ కుటుంబ గౌరవాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఆ మోగదానికి అన్యాయం జరగకూడదని అలా అన్నాను, కానీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు సికింద్రపేట. బాబూజీ, కంగారు పడకండి. పూజకి ఎప్పుడూ అన్యాయం జరగదు. పూజ నమ్మిందంటే అతను మోసగాడు కాదు.
అతని మీద నాకు నమ్మకం ఉంది. సికిందర్ గారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. ఇంతకాలం నా దురదృష్టం నన్ను మూగవాణి చేసింది. సికిందర్, వీడికా నీ చెల్లెలు కట్టపెట్టాలనుకునేది. నేరం చేసిన ప్రతివాడు చెప్పే కట్టుకథ వీడు చెప్తున్నాడు. రాయ్, పంజాబీ తలగా బాగా పెట్టాలనుకునేది. మా కుటుంబాన్ని ఏమనుకున్నావు రా? ఒక్కడుగు ముందుకేశారో నేను దేనికైనా తెగిస్తాను. కొట్టడం చేతగా కాదు, చేతులు రాక ఊరుకున్నాను. నాకు నేడనిచ్చిన మీ గుండెల మీద కొట్టడానికి మనసు రాక ఊరుకున్నాను. ఏ మీరు అనుకున్నట్టు నేను ఇంకా మోగవాడిగానే నటించి ఈ పంజాబీ కుటుంబానికి అల్లుండై మీ భోగభాగ్యాలు అనుభవించడం చేతకాక నా బయటపడింది. అలా చేస్తుంటే మీరేం చేయగలరు? ఇప్పుడు నేను మోగవాణ్ణి కాదని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పాను. నా నిజాయితీకి బహుమానం అవమానమా? దాని మనసు చూసి నిన్ను మంచివాడని నమ్మానురా. దానికి అండ దొరికిందని పొంగిపోయానురా. కానీ నువ్వు మూగవాడిగా నటించి ఆ మూగదాన్ని మోసం చేశావే. నువ్వు నిజాయితీ గురించి మాట్లాడతావు. బద్మాష్! సికిందర్జీ, మీరు చాలా పొరపడుతున్నారు. నేను మోగవాణ్ణి కాదన్న విషయం పూజకు ముందే తెలుసు. ఆ విషయం మీతో చెప్పకపోవడం నా తప్పే గాని పూజని మాత్రం నేను మోసం చేయలేదు. తనని అభిమానించింది నా మోగపోయిన జీవితంలోకి ఇంకో మోగమనసు తోడైందనే కానీ మీ పంజాబీ దర్జాని చూసి కాదు. సికిందర్, దానికి నోరు లేదని, నిజం బయట పెట్టలేదని దాని మీద వంక పెట్టుకుని తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడే తేలుస్తాను. ఇది మోసమని తెలిసిందో నువ్వు ప్రాణాలతో ఈ గడప దాటవు. పూజ! ఏంటమ్మా ఇది? పూజ, నువ్వెందుకమ్మా బాధపడతా? నీదేం తప్పలేదు. వాడు మూగవాడని అమాయకుడని జాలిపడి ఈ ఇంటికి అల్లుండి చేద్దామనుకున్నాను. కానీ నీలాంటి దాన్ని మోసం చేసిన వాణ్ణి. నీకు ముందే చెప్పాడా? తన మోగవాణ్ణి కాదని బాలాజీ ముందే చెప్పాడు. కానీ పెళ్ళయ్యే వరకు చెప్పదని పూజాయి చెప్పింది. అంటే అతనిదేం తప్పులేదన్నమాట. అవునరా, మనమే తొందరపడ్డాం. మనం పౌరుషాలతోటి ఆహాలతోటి ఆలోచిస్తాం గనక మంచి ఏమిటో తెలుసుకోలేకపోయాం. పాపం, ఈ నోరు లేని దానికున్న జ్ఞానం కూడా మనకు లేదురా. మనం నోరున్న మగవాళ్ళం. ఇంకేమీ ఆలోచించక్కర్లేదు. పూజాకి బాలాజీకి మన పంజాబీ కళ్యాణ మండపంలో పెళ్లి జరిపిస్తామని గురు నానక్ మీద ప్రమాణం చేస్తున్నాను.